శేఖర్ గారు, మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య ఆడవాళ్ళకు సంబంధించిన కేసెస్ ఎక్కువ వినిపిస్తూ ఉంది మనకి. మొన్నటిదాకా మంగ్లీ, ఇప్పుడు అశూర్ రెడ్డి. యాక్చువల్లీ అశూర్ రెడ్డి కేసు ఏంటి, రీసెంట్గా ఈరోజు కూడా కొన్ని ఆడియోస్ రిలీజ్ అయ్యాయి. చూస్తే ఆడియో కూడా వింటే కూడా చాలా డబ్బులు తీసుకున్నట్లుగా అనిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఈ యొక్క కేసు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? ఫస్ట్ నాకు ఒక మీడియా మిత్రుడు ఫోన్ చేసి ఈ బ్లాస్ట్ అయినప్పుడు ఎఫ్ఐఆర్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. దీని గురించి ఏంటంటే నాకు అసలు ఏం తెలియదు, ఆవిడ ఎవరో కూడా తెలియదు నాకు. అదేంటి మీరు మిత్రురాలు అని చెప్పి విన్నా నేను. బిగ్ బాస్ తను మీరు ఆవిడ సీజన్ 3, నేను సీజన్ 8. ఆవిడ బిగ్ బాస్ సీజన్ 3లో ఉండే. ఓకే ఓకే. సో నాకు ఏమీ తెలియదు ఆవిడ గురించి. సో సరే చూద్దాం అని చెప్పి చూస్తే ఫస్ట్ స్ట్రైక్ ఏంటంటే బిగ్ బాస్ కన్నా రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి. అంటే ఒకప్పుడు రాముడికి కాలు తాకి అహల్య మనిషి అయింది అన్నట్టుగా ఈయన కాలు నాకి ఆర్జీవి, ఈవిడ కాలు నాకి ఏం చేశారో తెలియదు. ఈయనేమో అలా ఆయన కాలు తాకితే ఆవిడ మనిషి అయింది, ఈయన కాలు నాకితే ఈవిడ ఫుల్ ఫేమ్లోకి వచ్చేసింది. సో ఆ రాముడు అలా, ఈ రామ్ గోపాలుడు ఇలా. ఆ రాముడు తాకితే ఈ రాముడు నాకితే అది. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఆవిడే ఈవిడ అని చెప్పి అర్థమైంది. సరే తర్వాత ఎఫ్ఐఆర్ తెప్పించుకొని చూశాను. ఎఫ్ఐఆర్ 78/2026 మన సిసిఎస్లో పెట్టారు. సర్ప్రైజింగ్లీ వాళ్ళ నాన్న పెట్టారు. సో తండ్రి పెట్టాడు ఏంటి అని చెప్పి అనుకుంటే అబ్బాయి లండన్లో సాఫ్ట్వేర్ ఎన్ఆర్ఐ అందుకని పెట్టాడు. సో జనరల్గా ఇలాంటి కేసెస్ చీటింగ్ కేసెస్ అంటే పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి నన్ను మోసం చేశాడు అనే కేసులు ఎలా అంటే ఆడవాళ్ళు పెడుతున్నారు, మగవాళ్ళు పెడుతున్నారు. బట్ ఎక్కడైతే మనీ ఇన్వాల్వ్డ్ ఉందో దాంట్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ వాళ్ళు, అవి కూడా ఎప్పుడైతే 80 lakhs పైబడుతుందో అది వాళ్ళ పరిధిలోకి వస్తుంది అన్నట్టుగా నాకు తెలుస్తుంది. సో ఇది 9 కోట్లు అయ్యేటప్పటికీ వాళ్ళు కొంచెం సీరియస్గానే తీసుకున్నారు. ఊరికే పెట్టారు అలా. ఇప్పుడు ఆడవాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మగాళ్ళ మీద పెట్టేస్తారు చూడండి కేసులో, అలా కాదు. మగాళ్ళు పెడితే అలా పెట్టరు, ఆడవాళ్ళు మొత్తం పకడ్బందీ సాక్ష్యాలు ఇస్తే తప్ప వాళ్ళు పెట్టరు. సో ఈయన ఏకంగా ట్రాన్సాక్షన్స్, లక్షల ట్రాన్సాక్షన్స్, ఫ్లైట్ టికెట్స్ ఏంటి, ఆ ఇంటికి కట్టే ఈఎంఐలు ఏంటి, వాళ్ళ సోదరికి ఇచ్చిన 50 లక్షలు ఏంటి, వాళ్ళ నాన్నకి ఇచ్చిన 60 లక్షలు ఏమిటి, పొలాలు, ఇళ్ళు, బంగారం, ఇవన్నీ అనమాట. అన్నిటికీ ఈయన్ని కంప్లీట్గా ఒక కామధేనువులాగా వాడేసినట్టుగా ఎఫ్ఐఆర్లో మనకి కనబడుతుంది. 9.3 crores అంటే మామూలు విషయం కాదు. సో అయితే ఇప్పుడు ఏంటంటే అలా పెట్టారండి కేసు వచ్చేసి. ముందుగా మాట్లాడతారు, ఇప్పుడు నువ్వు వద్దనుకుంటున్నావు ఆర్ ఎల్స్ ఏదో రిలేషన్ బ్రేక్ అయింది. జనరల్గా ఎందుకు బ్రేక్ అవుతాయి అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవుతాయి. ఈయన కానీ ఆవిడ కానీ వేరే వాళ్ళతో ఏదైనా ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి ఇద్దరిలో ఎవరికి తెలిసినా కూడా ఒకవేళ అది గట్టిగా ప్రూవ్ అయితే అంటే ఒకళ్ళు మాట్లాడుకుంటారు బ్రేకప్ అని. సో బ్రేకప్ అనుకున్నప్పుడు నేను వద్దు కానీ నేను ఇచ్చిన ఇవి కావాలా అని మాట్లాడతారు. మామూలుగా మీరు కలిసి తిరిగిన ప్లేసెస్కి వెళ్ళినవి అవన్నీ కూడా లెక్కలోకి తీసుకోవాలి, ఎక్స్పెన్సెస్ రావు. మీరు కలిసి ఏదైనా తిన్నారు, తిరిగారు, దట్స్ పార్ట్ ఆఫ్ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారు అనుకునే కోణంలో చూడాలి తప్ప మెటీరియల్గా ఉన్నవి అంటే లైక్ పొలం కావచ్చు, స్థలం కావచ్చు, బంగారం కావచ్చు, ఇవంతా కూడా ఆయన తన భార్యగా ఉంటామనే దీంతో నీకు కొనిచ్చాడు. నువ్వు ఆ భార్యది వద్దనుకున్నప్పుడు అది భార్యకి ఇచ్చిన కానుకలు ఆయన, అంతే కదా. నువ్వు ఆయన భార్య కానప్పుడు ఆ కానుకలు నీకు చెందవు, అవన్నీ నువ్వు ఈయనకి ఇచ్చేయాలి. పాయింట్ నెంబర్ 1. సో ఇది బేసికల్లీ నేను వస్తుంటే ఒక వీడియో చూశాను, ఒక అడ్వకేట్ అనుకుంటా ఆవిడెవరు, సివిల్ మ్యాటర్ కదా దీన్ని ఎందుకు క్రిమినల్ కేసు పెట్టారు పోలీసులు అని చెప్పి అంటారు. సివిల్ మ్యాటర్ కాదు ఇక్కడ. సివిల్ మ్యాటర్ ఎప్పుడు అవుతుంది అంటే మీ దగ్గర నేను ప్రామిసరీ నోట్ తీసుకొని అప్పు తీసుకొని లేకపోతే పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చి నేను ఇచ్చినప్పుడు మీరు నా మీద ఎలిగేషన్ చేస్తే అలాంటి ల్యాండ్ కొనుగోలు అమ్మకాల్లో ఉన్నా కూడా దాన్ని అనుకోవచ్చు. అండ్ ఇంకోటి ఈవెన్ చెక్ బౌన్స్ కూడా క్రిమినల్ కేసు అవుతుంది. అవును. సో ఇక్కడ ఏంటంటే అలా ఒకవేళ నా దగ్గర డబ్బులు లేవు అంటే నేను ఐపీ పెట్టేస్తా, అది క్రిమినల్ కేసు కూడా నువ్వు ఏం చేయలేవు, ఐపీ పెట్టేస్తా. అవును. కానీ ఇక్కడ ఏంటంటే క్రిమినల్ కేసు అయితే దాని రిపర్కషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నువ్వు సెటిల్ చేసుకోవడానికి తొందరగా ముందుకు వస్తావు. ఈ అమ్మాయి మాట్లాడిన ఆడియో కాల్ మీరు గమనించుంటే చాలా కొంచెం అరగంటగా అన్నట్టుగా అనిపించింది నాకు. అంటే 1.5 దాకా ఇప్పుడు ఇస్తాను, మేలో ఇస్తాను, మిగతాది నేను ఎప్పుడైనా సెటిల్ అయినప్పుడు నేను అప్పుడు ఇస్తాను అంటే ఇవ్వనని చెప్పట్లా, ఎప్పుడు ఇస్తానో
నాకే తెలియదు అన్నట్టు అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే భాష ఇప్పుడు ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు, ఆ లవరు ఈ అమ్మాయి కలిసే అతన్ని నాకేసారు అనేది ఒక బయట వస్తుంటుంది. బయట వస్తుంది కదా అది. దాంట్లో అతను ఎఫ్ఐఆర్లో కూడా స్టేట్మెంట్లో కూడా అవన్నీ కూడా ఇచ్చినట్టున్నారు. ఎవరో జయంత్ అనే వ్యక్తితో ఉన్నట్టుగా చేస్తుంది. అంతేకాకుండా ఎవరో ఒక మర్డర్ కేసులో ఒక అక్యూజ్డ్ వాడితో కూర్చోబెట్టి రాజీ చేయడానికి ప్రయత్నించారు ఓహో అనే ఇది కూడా దాంట్లో ఉంది. సో ఇప్పుడు ప్రవీణ అంటే అంటే జ్ఞాపిక ప్రవీణ అక్క అంటే అయ్యి ఉండదు మనకు తెలియదు. ఇంకోటి వేణుస్వామి పేర్లు వేణుస్వామి హేమ గారు మనకు తెలిసిన వాళ్ళే. ప్రవీణ అంటే ఆవిడే అయి ఉండొచ్చు, సమ్ ప్రొడ్యూసర్గా కూడా చేస్తుంటారు కదా ఆవిడే. అప్పుడప్పుడు సినిమాలో కూడా కనబడుతుంటారు. ఆవిడ ఏమో మరి ప్రవీణ అంటే ఆవిడ ఉండొచ్చు. ఆవిడ దృష్టిలో ఆవిడ ఒక్కళ్ళే పెద్ద మనిషి అంట. సో ఆవిడే పెద్దరాయుడు, ఆవిడ చెప్పే తీర్పే ఫైనల్ అని ఆవిడ ఉద్దేశం. బట్ ఇక్కడ ఏంటంటే ఆవిడంతటిగా ఒప్పుకున్న ఆడియో అది. అంటే 1.5 నేను ఇప్పుడు ఇస్తాను, మిగతాది ఎప్పుడో ఇస్తాను అంటే 1.5 మించి చాలానే ఉంది అని ఆవిడ ఒప్పుకుంది. ఇప్పుడు ఆవిడ క్వాష్కి వెళ్తుంది ఈ కేసుకి. క్వాష్కి వెళ్తున్న టైంలో ఇప్పుడు ఎవిడెన్స్లన్నీ వాళ్ళు మనకి ఇచ్చిన ఎవిడెన్స్లు పోలీసులకు ఇచ్చుంటారు కదా. అవును, అంత ఈజీ కాదు కదా. సింపుల్గా ఇప్పుడు ఏముంటుందంటే ఆ వాయిస్ నాది కాదంటుంది. అదే ఫోరెన్సిక్ వెళ్ళాలి మళ్ళీ. ఇప్పుడు ఫోరెన్సిక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్ ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇవి బలపరుస్తున్నాయి ఈ ఆడియో రికార్డ్ని. అవును అవును. సో అదొకటి. దీనికి తోడు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దాంట్లో చాలా క్లియర్ కట్గా ఆ అబ్బాయి పెళ్ళి అయిందని విడాకులు తీసుకున్నానని ముందుగానే చెప్పాడు. అయినా కూడా వీళ్ళమ్మ ఆ సంబంధం చేసుకోవడానికి వచ్చి నాకు ఇష్టం లేదు అని ఆయన చెప్పినా కూడా, అంటే ఇప్పుడు ఇంకొక ఆప్షన్ కోల్పోయారు వాళ్ళు. డిఫెన్స్లో ఏంటంటే ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళిందనే విషయం నా దగ్గర దాచిపెట్టి ఇలా చేసుకున్నాడు, ఇది తెలిసింది కాబట్టి నేను బ్రేకప్ అయ్యాను అని చెప్పడానికి అవకాశం లేకుండా, ఎందుకంటే అది మీకు తెలిసే చేశారు ఇప్పుడు. సో ఇక ఇది చీటింగ్ కేసుకి రావడానికి ముందే వీళ్ళు ఆల్రెడీ ఒక 4-5 సిట్టింగ్లు పెట్టుకున్నట్టుగా సమాచారం. ఇదిగో అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అవుతుంది ఇలా చెప్పుకుంటూ ఫైనల్గా ఇవన్నీ ఏం చేసుకుంటావు చేసుకో అనే కోణంలో కూడా ఆ స్వరం అలా వెళ్ళిపోయింది. ఇంకా చేసేది ఏం లేక, అంటే డబ్బులు ఇవన్నీ పెట్టేది నేను, నువ్వు వేరే వాళ్ళతో ఉంటే ఇది ఏం న్యాయం అని చెప్పి అతను దట్స్ ఇదే కదా. ఇప్పుడు ఎవరన్నా ఒక భర్త భార్య కోసం అన్నీ చేస్తే ఆ భార్య వేరే వాళ్ళతో, భార్య అయినా సరే గర్ల్ ఫ్రెండ్ అయినా సరే కదా, భార్య అనుకుని అన్నీ చేసిన తర్వాత నువ్వు వేరే వాడితో తిరుగుతున్నావు అంటే అది చీటింగ్ అనే కదా. అవును. అలా కాకుండా డబ్బులు కూడా నువ్వు భార్యగా ఉంటాను లాయల్గా ఉంటాను అని చెప్పే కదా మొత్తం తీసుకుంది అనే కోణంలోనే అది చీటింగ్ కేసు 420 ఇప్పుడు బిఎన్ఎస్లో 389 అయింది. సో ఇక్కడ సిట్టింగ్స్ అని కూడా విఫలమైనాయి. వేణుస్వామి గారిని కూడా మనం గట్టిగా అడగాలి, సార్ మీరు అంత పెద్ద ముహూర్తాలు పెట్టారు, జాతకాలు కలిసే అని చెప్పారు, ఎక్కడ సార్ ఎక్కడ జాతకాల్లో ద్రోహం వచ్చింది? శుక్రుడు వక్ర దృష్టితో చూస్తున్నాడా, శని పక్క దృష్టితో చూస్తున్నాడా, ఏ దృష్టితో చూశారు? ఈ జంట ఎందుకు విడిపోయింది? పెద్ద పెద్ద పూజలు చేయించారట కదా. మరి వేరే ఇక్కడ 7వ ఇంట్లో ఎవరున్నారు? 7వ ఇంట్లో అంటే భార్య జాతకంలో భర్త జాతకంలో భార్య ఉండాలి. అలా కాకుండా 7వ ఇంట్లో పతిపత్ని ఎవరు కాకుండా ఎవరన్నా వచ్చారా? దీనివల్ల ఏ రిపర్కషన్ వచ్చాయి? వేణుస్వామి గారు మీ జాతకం మీద కూడా ఇది ఒక పెద్ద ఛాలెంజ్ సార్. మీరు దీంట్లో పెద్ద మనిషిగా వ్యవహరించవచ్చు, బట్ జాతకాలు చూసారు కదా. అవును. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్లే తప్పించారంటారా? చెప్పిన పూజలు కరెక్ట్గా చేయలేదు, లేకపోతే పూజలో ఏదైనా దోషాలు జరిగినాయి? విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే పైనుంచి మారీచుడు సుబాహుడు ఏవో పడేసినట్టు ఏమన్నా పడ్డాయి, ఎలకలు బలులు ఏమన్నా? ఎందుకు మీ క్యాలిక్యులేషన్ తప్పింది? సో అది వేణుస్వామి గారు కూడా మాట్లాడాలి ఈ విషయంలో, ఏమైంది అనేది ఆయన బయటకు వస్తే తెలుస్తుంది. అండ్ ఇవన్నీ సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పించుకోవడానికి ఏం లేదు. నాకు తెలిసి వాళ్ళు ఇది అంటే 7 ఏళ్ళు కేసు అవుతుంది కాబట్టి నాన్ బెయిలబుల్ అయ్యే అవకాశం ఉంది, అరెస్ట్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. అండ్ తన ఫ్యామిలీ మొత్తం మీద కేసు పడింది కాబట్టి సరే తను లీగల్గా ఏవో చేసుకోవచ్చు, కానీ సాక్ష్యాలన్నీ కూడా ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు అది క్వాష్ అవుతుందని నేను అయితే అనుకోవట్లా. బట్ ఏదో 2-3 రోజుల్లో తెలుస్తుంది. తర్వాత అయినా సరే కోర్టుకు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇది సివిల్ మ్యాటర్లో కన్వర్ట్ చేసుకుందాం అనే అభిప్రాయంలో ఉన్నట్టున్నారు. బట్ స్టిల్ అది మీకు నాకు ఎవరో ఫ్రెండ్స్కి మధ్య అయితే ఓకే, బట్ భార్య అనే కోణం ఆయన చూపిస్తున్నాడు కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ ఇది ఏంటంటే ఇదే ఆడది పెడితే మగాడి మీద 69 పెడతారు.
ప్రామిస్ చేసి పెయిడ్ చేసుకున్నాడు వాడికి 10 ఏళ్ళు జైలు శిక్ష, అత్యాచారం కోణంలో చూస్తారు దీన్ని. సో మగాడు పెడితే నీకు అవన్నీ కుదరవు, నీకు ఎమోషనల్ డ్యామేజ్ జరిగిందా, నీకు ఇంకోటి జరిగిందా అని అవసరం అంటే లేదు సార్ ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేను సార్, నేను చచ్చిపోతా సార్. ఏంటంటే నువ్వు చచ్చిపోమ్మా చచ్చిపో, మాకు నువ్వు మనిషి కాదు, నువ్వు ఒక డబ్బులు సంపాదించే మిషన్, ఏటీఎం లాగానే చూస్తావు, నీ మనీలో ఎంత పోయింది చెప్పు, దానికి సంబంధించి కేసు పెడతాను తప్ప అమ్మాయి నాకు ఎమోషనల్ డ్యామేజ్ అలా అమ్మాయి లాగా నువ్వు క్లెయిమ్ చేయకూడదు. అమ్మాయిలకి ఎమోషన్స్ ఉంటాయి, మగాడికి ఉండకూడదు, ఇది చట్టం. ఓకే. సో వాళ్ళు ఏ రకమైన డబ్బులు ఇవ్వకపోయినా కూడా కేసులు పెట్టచ్చు. నువ్వు 80 లక్షలు పైబడితే మాత్రమే ఇక్కడ నమోదు చేసుకున్నారు. అయితే ఇప్పుడు అదే ఇప్పుడు అశూర్ రెడ్డి విషయంలో నన్ను ఫిజికల్గా కూడా వాడుకున్నాడు అని ఏమైనా క్లెయిమ్ చేస్తే ఏమన్నా అతనికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? జితేందర్కి, ధర్మేంద్ర అతని పేరు ధర్మేంద్రకి జనరల్గా పోలీస్ టెండెన్సీ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు పెడితే అది కౌంటర్ కేసు అని అందరికీ అర్థమైపోతుంది. కానీ ఆవిడ ఫోన్ కాల్లో బెదిరించింది కూడా, నీ మీద హెరాస్మెంట్ కేసు పెడతాను అని బెదిరించింది. సో దీని అర్థం ఏంటంటే కేసులు పెడతానని బెదిరించి నా దగ్గర నుంచి డబ్బులు గుంజడమో లేకపోతే ఇంకోటో ఇవన్నీ కూడా ఆయన చెప్పే మాటకి ఊతమిస్తుంది. డబ్బులు తీసుకున్న తర్వాత ఇవ్వమని అడిగితే బెదిరించిందా లేకపోతే కేసులు పెడతాను బెదిరించి డబ్బులు తీసుకుందా, రెండిట్లో ఏం జరిగింది అనేది పోలీసులు తేలుస్తారు. బట్ ఆవిడ మాటల్లో మనకి అదొకటి దొరికింది. ఓకే. సో అయితే ఇంకోటి, మీరు ఇట్లా ఏ విధంగా అయితే ఆడవాళ్ళు మగవాళ్ళ మీద హెరాస్ చేస్తూ ఇలా చేస్తున్నారో దానికి సంబంధించి మీరు ఒక మూమెంట్ ఏదో చేశారు కదా, అది ఎంతవరకు వచ్చింది? మీరు దానికి సంబంధించిన కేసులు అన్నది ఇది కూడా ఇవాళ నాగరత్న గారిని సుప్రీంకోర్టు జస్టిస్ ఆవిడ ఒక తీర్పు ఇచ్చింది. అంటే మారుతున్న భారత్ని చూడండి అని చెప్పడం కోసం ఇది ఒక అద్దం పట్టే సాక్ష్యం. మన రీసెంట్గానే మన ఆంధ్ర తెలంగాణలో నమోదైన సంచలనమైన కేసులు గమనిస్తే ఆరో శ్రీధర్ గారిది, వాళ్ళు 1.5 సంవత్సరం పాటు కలిసి ఉండి, సరే ఆవిడకి పెళ్ళయిందో లేకపోతే ఇంకో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఉండి ఇప్పుడు ఆయన మీద ఆయన నన్ను అత్యాచారం చేశాడు అని చెప్పి కేసులు పెట్టడానికి వచ్చింది. అలాగే జానీ మాస్టర్ కేసులో కూడా ఆయనతో ఒక 5 సంవత్సరాలు ట్రావెల్ చేసి ఆయన నన్ను అత్యాచారం చేశాడు, రోజు అత్యాచారం 5 ఏళ్ళ నుంచి అత్యాచారాలు చేశాడు. ఇది వీళ్ళే కాదు, ఇలాంటి కేసులు ఆ మధ్యకాలంలో విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అమ్మాయి 1.5 సంవత్సరం లవ్లో ఉండి ఆ అమ్మాయి ఓయోలు గీయోలు అన్నీ తిరిగేసి ఒక రోజున బయటకు వచ్చి ఈ అబ్బాయి 1.5 సంవత్సరం నుంచి నన్ను అత్యాచారం చేస్తున్నాడు. ఇప్పుడు ఒక నిర్భయ, ఒక దిశ, ఇటువంటివి అత్యాచారాలు అంటే మనం వాళ్ళని ఖచ్చితంగా ఖండిస్తాం. ఈ కలకత్తాలో ఒక సిస్టర్ రేప్ కేసు, ఇవన్నీ కూడా ఇదేంటిది తిరిగినాళ్ళు కలిసి తిరిగేసి ఏదో గొడవ వచ్చిందని చెప్పి బయటకు వచ్చి వీడు నన్ను అత్యాచారం చేశాడు, లేకపోతే పెళ్లి చేసుకున్నాను ప్రామిస్ చేసి మోసం చేశాడు. ఇవన్నీ కూడా కక్ష తీర్చుకోవడానికో డబ్బులు వసూలు చేసుకోవడానికో పెట్టే కేసులు తప్ప హనీ ట్రాప్ కావచ్చు, లేకపోతే ఏదో కక్ష సాధింపు చర్యలు కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు వీళ్ళవేదో బయటపడిపోతాయి. అంటే ఒకనొక కేసులో నేను చూసింది ఏంటంటే ఈ అమ్మాయి వేరే వాడితో ఉన్న విషయం బయటపడిపోయింది. అప్పుడు గొడవ స్టార్ట్ అయ్యి ఈ అబ్బాయి వదిలేశాడు. వదిలేసిన తర్వాత నన్ను ఎట్టా వదిలేస్తావు అని చెప్పి వాడిని గట్టిగా టార్చర్ చేస్తుంది. నాకు ఏమైనా వద్దు, నాకు అసలు వాళ్ళు జలదరం వస్తుంది నేను చూస్తుంటే నాకు వద్దు అంటే ఇంకొక తీసుకుపోయి వాడి మీద కేసు పెట్టాడు. ఓకే. వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు సాక్ష్యాలన్నీ బయటకు వస్తాయి. అలాగే ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఒక బెంచ్ మార్క్ ల్యాండ్ మార్క్ తీర్పు ఇది. ఒక ఆవిడ ఏకంగా 15 ఏళ్ళు ఒక అతనితో కలిసి ఉండి పిల్లలను కూడా కనేసి లివిన్లోనే పెళ్ళిగాల కనేసి ఇవాళ వచ్చి నన్ను 15 ఏళ్ళ నుంచి అత్యాచారం చేసి, నేను జడ్జి నేను ఎలా కనపడుతున్నాను నీకు అనుకుంటా. అంటే చట్టంలో వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇన్నాళ్ళు దాంతో ఆడుతున్నారు. కాకపోతే సుప్రీంకోర్టు చట్టాలు ఏంటంటే చట్టమే ఒక శాసనం, సుప్రీంకోర్టు ఇచ్చే ప్రతి తీర్పు ఒక చట్టం అయిపోతుంది కదా. ఇక నుంచి ఎవరన్నా సరే అమ్మాయి అంటే లాంగ్ టర్మ్ రిలేషన్లో ఉండి ఒక 6 నెలల్లో సంవత్సరమో లేకపోతే 5 ఏళ్ళలో ఉండి ఒక రోజున వచ్చి వీడిని అత్యాచారం చేశారంటే ఇట్లాంటి కేసులు తీసుకోరు అనేది ఇవాళ జడ్జిమెంట్ యొక్క ఇది. మన పోలీసులు కూడా ముందు వెనక చూసుకోకుండా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్కి సంబంధించి నువ్వు తీసుకొచ్చి అత్యాచార కేసులను పెట్టి వాడికి ఒక రేపిస్ట్ అని ముద్ర వేసి వాడిని మన మీడియాలో బద్నాం చేసి వాడి మీద అత్యాచారం జరుగుతుంది లిటరల్లీ. అంతే కదా. సో ఇవాళ అంటే 25-26 ట్రాన్సిషన్లో వచ్చిన తీర్పుల్లో మనం గమనిస్తే ఆరో శ్రీధర్ గారి కేసులో కూడా ఏమీ ఆవిడ పెట్టిన కేసు లేదు, ఆవిడ మీదే కేసు అయింది. సో ఇటువంటివి ఏంటంటే కేసు పెట్టేస్తారు. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లవాడు ఉన్నాడు, వాడి మీద కేసు పెట్టేసిన తర్వాత చట్టం ఏం చెప్తుంది అంటే రిమైండ్ చేసేయండి, ముందు వెనక అసలు
పూర్వపరాలు పరిశీలించడం ఏమి ఉండదు. అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి రిమాండ్ 30 రోజులు అయింది అబ్బాయిని. జానీ మాస్టర్కు 35 రోజులు 39 రోజులు అయింది. అంటే అసలు మాకు సాక్ష్యాలు ఏమీ అవసరం లేదు, వెళ్ళి కేసు పెడితే ఇట్లా చేసేస్తున్నారు. అది కూడా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్కి ఇది కుదరదు. అలాగే రీసెంట్ కొంతమంది ఈ బంబులు ఇటువంటి డేటింగ్ యాప్స్లో కలిసేసి ఓయో రూమ్లో కలుస్తారు, ఆ నెక్స్ట్ రోజు వెళ్ళి ఆవిడ కేసు పెడుతుంది. ఓకే, ఇవి కోర్టులో కేసులు కొట్టేస్తున్నారు. కానీ కోర్టులో కేసులు కొట్టేస్తున్నాను మన సంఖ్యలు కొట్టుకోవడం కాదు, ఆ కేసులు పెట్టే పోలీసులు ఏం చేస్తున్నారు? అంతే కదా, పోతుందని తెలుసు వాళ్ళకి, కేసు ఉండదని తెలుసు, కానీ ఎఫ్ఐఆర్ అవుద్ది, కేసు అవుతుంది, రిమాండ్కి వెళ్తాడు. ఎఫ్ఐఆర్ అవుద్ది, ఆ ఎఫ్ఐఆర్ మీడియాకి వెళ్తుంది, ఆడు రేపిస్ట్గా ముద్రేస్తారు, ఆడికి రిమాండ్, వాడికి సొసైటీలో తర్వాత డ్యామేజ్. సో ఇవి నేను అడిగితే ఒక పోలీస్ ఆఫీసర్ని అడిగా, ఏంటి సార్ ఇది? అది రేపు కాదని నాకు తెలుసండి, మీరు చెప్పాల్సిన పని లేదు, మీ సాక్ష్యాలు ఏమి చూపించక్కర్లా, నాకు తెలుసు అది కాదని. కాకపోతే మీరు తెలుసుకోవాలంటే టెక్నికల్ రేప్ అంటారు. టెక్నికల్ రేప్ అంటే ఏంటంటే చట్టంలో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉండి కొన్నాళ్ళు 1 సంవత్సరం ట్రావెల్ చేసి, ఆ ట్రావెల్ చేసిన టైంలో ఏదో ఒక రోజు ఆ అమ్మాయికి, అంటే అది మస్తాన్ సాయి లావణ్య కేసు చూశారనుకోండి, దాంట్లో 11 రోజులు వాళ్ళు ఒక లాడ్జ్లో ఉంటారు, 10 రోజుల వరకు కాపురం చేస్తారు, 11వ రోజు అత్యాచారం చేశారని చెప్పేసి అతని మీద. ఓకే, సో అంటే ఆ రోజు ఆ క్షణంలో నాకు నచ్చల కాబట్టి అది అత్యాచారం. ఓకే, ఇవన్నీ కూడా తప్పుడు కేసులు, పగ తీర్చుకోవడానికి పెట్టే కేసులు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉన్నవి ఇవి కూడా మనం ఇట్లా పరిగణించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో మేబీ ఇక నుంచి అయినా సరే మన పోలీస్ బిహేవియర్ మారుతుందేమో. ముక్కుపచ్చలారిన ఒక పిల్లాడు ఇంజనీరింగ్ చేసుకుంటున్నాడు, సరే బుద్ధిగడ్డి తిని ఈ లవ్వులు గివ్వులు అంటూ తిరిగాడు చదువుకోవాల్సిన టైంలో, వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తే వాడి సెమిస్టర్ పోయి సంవత్సరం పోయి వాడికి క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చిందట, సెలెక్ట్ అయ్యట, డిఆర్డిఓలోను దేంట్లోనూ. ఎంత దారుణం పాపం. తప్పు కేసు కానీ అంటే తప్పదు సార్, 14 రోజులు రిమాండ్ నార్మల్ సార్. అంటే మాకు సంబంధం లేదు, వాడి జీవితం ఏమైపోతే ఏంటి. కానీ అట్లీస్ట్ ఈ తీర్పు నేపథ్యంలో ఇక నుంచి ఇప్పుడు ఇటువంటి 90 కేసులు నిలవు, కానీ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ పనిష్మెంట్ అంటారు చూసారా. ఎఫ్ఐఆర్ పెట్టిన దగ్గర నుంచి అతని రిమాండ్, దాని బెయిల్ వచ్చేదాకా వాడిని ఒక మూతంలో చూపిస్తాం. అంతే కదా. ఇవాళ ఇంకొక కేసు ఏదో వచ్చింది ఇట్లాగే, ప్రేమించుకున్నారంట, ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పి వాడుకొని మోసం చేశాడంట. మోసం చేశాడని ఇప్పుడు ఆవిడ నార్సింగ్ పిఎస్లో, మన ఫేమస్ నార్సింగ్ పిఎస్లో కేసు పెట్టిందట. ఆయన హరికృష్ణారెడ్డి ఎఫ్ఐఆర్ చేశాడు పాపం, ఎఫ్ఐఆర్ చేశాడు, ఎఫ్ఐఆర్ చేశారు కానీ న్యాయం చేయలేదంట. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సాక్ష్యాలు లేకపోతే కోర్టు ఏం చేస్తుంది? కొట్టేస్తుందిగా, బెయిల్ ఇచ్చేస్తుంది. కొట్టేయడం కాదు, బెయిల్ ఇచ్చేస్తుంది. ఆయన ఏం చేస్తాడు? ఆయన్ని సస్పెండ్ చేయాలంటది, ఆయన మీద ఎంక్వైరీ చేయాలంటది. ఇలా ఉన్నారు పరిస్థితి. మీకు గమనిస్తే ఈ దరిద్రం అంతా మన ఇండియాలో ఉన్న చట్టాల వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఏంటంటే మీరు ఇదే యుఎస్, అమెరికాను, మనం ఏదైతే దేశాల్లో పోటీ పడుతున్నామో, చైనాను, ఇటువంటి దేశాల్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే హస్బెండ్ వైఫ్ వీళ్ళకి సంబంధించిన రిలేషన్స్ ఏమైనా ఉన్నా సరే అవి ప్రైవేట్ మ్యాటర్స్. వాటిని మేము క్రిమినలైజ్ చేయడము. బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడను, మనీ ఇన్వాల్వ్ అయితే అది పెట్టుకో, చీటింగ్ కేసు. మనీ ఇన్వాల్వ్ అయింది, ఇంత తీసుకున్నారని చెప్పి అది పెట్టుకో. అలా కాకుండా వీటిని క్రిమినలైజ్ చేసేసి 10 ఏళ్ళు జైలు శిక్షలు, 7 ఏళ్ళు జైలు శిక్షలు, వాటిని అత్యాచారాలు. ఏంటిది? మీరు ఇలా చేయడం వల్ల నిజమైన అత్యాచార బాధితులకు కూడా అన్యాయం జరుగుతుంది. ఇది అత్యాచారమే, అది అత్యాచారం అంటే రేపు సంసారాన్ని కూడా అత్యాచారం అని చూపించవచ్చు. అలా ఉంది ఇవాళ రేపట్లో పరిస్థితి. ఇక అష్యూర్డ్ విషయానికి వస్తే మీకున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఇది కేసు అవుతుంటారా? ఎఫ్ఐఆర్ అయింది, అది నిలబడే కేసే. ఇన్ని సాక్ష్యాలు ఉన్న టైంలో కోర్టు క్వాష్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా నిలబడుతుంది కేసు. ఓకే, థ్యాంక్ యూ.